ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రెండు దేశాలు చేస్తున్న యుద్ధం మిగిలించిన విషాదం అంతా ఇంతా కాదు. ఈ యుద్ధం ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా చిన్నభిన్నం అయిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో రెండు దేశాల అధ్యక్షులు కొంతవరకు రియలైజ్ అయినట్లు కనిపిస్తోంది. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. అంతేకాదు రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారనే చెప్పవచ్చు. నయానో భయానో రెండు దేశాలను శాంతి చర్చలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ఓసారి డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంలో ఇద్దరి మధ్య శాంతి చర్చలు కొనసాగలేదు. ట్రంప్ విధించిన షరతులకు ఏమాత్రం లొంగని జెలెన్స్కీ చర్చలు ఇలా స్టార్ట్ అయ్యాయో లేదో ట్రంప్ తన షరతుల చిట్టాను జెలెన్స్కీ ముందు పెట్టారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జెలెన్స్కీ మీడియా సమావేశంలోనే లేచి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ట్రంప్తో పాటు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు, ప్రపంచ దేశాలు షాక్కు గురయ్యాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరిపి ప్రపంచ శాంతికి పాటు పడాలని భావించిన ట్రంప్కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మరోసారి రెండు దేశాలతో భేటీ అయ్యి యుద్ధాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలని భావించిన ట్రంప్ కూడా షాక్కు గురయ్యారు. ఇక పట్టు వీడని విక్రమార్కుడిలా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను కుదిర్చి యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో రెండు దేశాలపై టారిఫ్ సుంకాలను బూచీగా చూపి రెండు దేశాలను ట్రంప్ తన దారికి తెచ్చుకున్నారు. ముఖ్యంగా రష్యాపై టారిఫ్ వార్తో తీవ్ర ఒత్తిడికి గురిచేసి తన దారికి తెచ్చుకున్నారు. ఇందులో భాగంగా రష్యాపై టారిఫ్ భయాన్ని సృష్టించారు. రష్యా నుండి చమురును భారత్ కొనకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు. దాంతో పునీత్ ట్రంప్కి దారి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలస్కాలో ట్రంప్తో పుతిన్ భేటీ అయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక రష్యా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ట్రంప్తో జరిగిన సమావేశంలో చర్చలు ముందుకు సాగినప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. చర్చల అనంతరం పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై ఇరు నేతల నేపథ్యాల మధ్య ఒక అవగాహన కుదిరిందని పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు ఒక్కసారిగా వేగవంతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికాలోని అలస్కాలో చర్చలు జరిపిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చర్యలు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఆయన శనివారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. దీంతో ఆగస్టు 18న వాషింగ్టన్ లో వ్యక్తిగతంగా సమావేశం కావాలని జెలెన్స్కీని ఆహ్వానించారు. ఈ భేటీలో యుద్ధ నివారణ, హింసకు ముగింపు పలికే అంశంపై సమగ్రంగా చర్చించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశ్లేషకులు కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు సార్ చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. అలాస్కాలో జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి అవగాహన కుదరలేదు అనేటువంటి విషయంలో మాత్రమే కుదిరినటువంటి అవగాహన. అంతకు మించి అక్కడ ఏ విధమైనటువంటి ఏకీభావం వెల్లడి కాలేదనేది స్పష్టం. అందుకనే ఇద్దరు కూడా చర్చలు జరిపాము, కొన్నిటి మీద అంగీకరించాము, కొన్నిటి మీద కుదరలేదు అంటూ
తడిపొడిగా ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేకుండా మాట్లాడారు తప్ప వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చల్లో ఎవరు వెనక్కి తగ్గలేదు, ఎవరి వైఖరికే వాళ్ళు కట్టుబడి ఉన్నారనేటువంటిది మనకి అర్థమవుతాం. అందువల్ల రేపు జెలెన్స్కీ తోటి ట్రంప్ కొత్తగా మాట్లాడే అంశాలు ఏముంటాయి అనేటువంటిది సమస్య. ఎందుకు అంటే పుతిన్ తన యొక్క అభిప్రాయాలు లేదా రష్యా యొక్క ప్రతిపాదనలని ఎప్పుడో అమెరికా ముందు, అదేవిధంగా ఐరోపా దేశాల ముందు వచ్చాడు అనేటువంటిది తెలుసు. వేటిని కూడా ఐరోపా దేశాలు కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ ఇంతవరకు అంగీకరించలేదు, అంగీకరించేటువంటి సమస్య లేదని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్పారు. బుధవారం నాడు కూడా ట్రంప్ తోటి వాళ్ళు ఆన్లైన్ లో మాట్లాడినప్పుడు అదే స్పష్టం చేశారు. అందువల్ల మళ్ళా ట్రంప్ జెలెన్స్కీ తోటి ఏం మాట్లాడతారు ఏంటి అనేటువంటిది మనం చూడాలి. సార్, ఈసారైనా చర్చలు సఫలమవుతాయి అనుకోవచ్చా? ఇంతకు ముందులాగే కొట్టుకుంటారంటారా? ఈసారైనా చర్చలు సఫలం అవుతాయంటే అసలైనటువంటి పీఠముడి అక్కడే ఉంది. ఏమిటి రష్యా కోరుతున్నది ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు రష్యా ఒకటే కోరుతా ఉంది, ఉక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు, అదేవిధంగా ఉక్రెయిన్ ని ఒక తటస్థ దేశంగా ఉంచాలి, ఉక్రెయిన్ భూభాగం మీద మరొక దేశ మిలిటరీ ఏది ఉండకూడదు, నాటో దేశాలు అంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఏవి ఆయుధాలు అక్కడ ఉంచకూడదు అనేటువంటిది మొదటి షరతు. రెండోది, ఇటీవల కాలంలో అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల్లో లేదా గత 3.5 సంవత్సరాల మిలిటరీ చర్య సందర్భంగా అనేక ప్రాంతాలు రష్యన్ ఆధీనంలోకి వచ్చాయి. అదేవిధంగా ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న ప్రాంతాలు కూడా దానిలో ఉన్నాయి. వాటన్నింటినీ స్వతంత్ర దేశాలుగా, స్వయం పాలిత ప్రాంతాలుగా గుర్తించాలి అనేటువంటిది రష్యా ముందుకు చేస్తున్నటువంటి రెండో డిమాండ్. వాటన్నిటిని అంగీకరించే సమస్య లేదు. ఒక అంగుళం కూడా మా ప్రాంతాన్ని మేము వదులుకోము అని చెప్పేసి జెలెన్స్కీ చెప్పాడు. అదేవిధంగా జెలెన్స్కీకి మద్దతుగా మిగిలినటువంటి ఐరోపా దేశాలు కూడా చెప్పాయి. మరి ఇప్పుడు ఎవరు తప్పుతారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. జెలెన్స్కీ తగ్గుతాడా లేకపోతే పుతిన్ వెనక్కి తగ్గుతాడా? ఎవరు తగ్గినా కానీ అది ఆయా దేశాలకి లేదా మొత్తం ఐరోపాలో ఉన్నటువంటి దేశాలలో ఒక పెనుమార్పు, ఒక సంచలనం కలిగించేటువంటి పరిణామం అది. ఈ సంక్షోభం అంతటినీ కూడా సృష్టించింది అమెరికా, దాని నాయకత్వంలో ఉన్నటువంటి నాటో కూటమి దేశాలు, దానికి ఒక తొత్తుగా పావుగా మారినటువంటి ఉక్రెయిన్. అందువలన దాన్ని పరిష్కరించేటువంటి సమస్య కూడా, పరిష్కరించేటువంటి బాధ్యత కూడా ఆ దేశాల మీదే ఉన్నది. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉంది. సరే, అదే విధంగా చూసుకుంటే టారిఫ్ అనే దాన్ని పెట్టుకొని పుతిన్ని జెలెన్స్కీని తన దారిలోకి తెచ్చుకున్నాడని అనుకోవచ్చు అంటారా? టారిఫ్ అనేటువంటి దాని మీద పుతిన్ ని రష్యా మీద కొత్తగా చేస్తుందేం లేదు. ఎందుకంటే ఇంతకు ముందే ఎప్పుడో రష్యా మీద ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ఏ దిగుమతులు చేయకూడదు, అదేవిధంగా రష్యా చెందినటువంటి లావాదేవీలని ప్రపంచ ఇతర బ్యాంకులతోటి అనుసంధానించేటువంటి నెట్వర్క్ల్లో నుంచి వాటిని తొలగించడం, ఇలాంటివన్నీ కూడా గతంలోనే చేశారు, అమలు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు కొత్తగా మళ్ళా ట్రంప్ చెప్పింది ఏమిటంటే రష్యా తోటి ఆంక్షలు మరీ ఇంత కఠినంగా చేస్తామంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి దేశాల మీద, అదేవిధంగా రష్యాతో వాణిజ్యం జరిపేటువంటి దేశాల మీద కూడా పన్నులు విధిస్తామని చెప్పేసి చెప్పాడు. ఆ మేరకు రష్యా నుంచి చైనా, భారత్ రెండూ కొనుగోలు చేస్తున్నప్పటికీ మన దేశం మీదనే 25% అదనంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించాడు. అది కాకుండా మరో 25%, మొత్తం 50% సుంకాలు మన దేశం మీదనే విధించాడు. అది అమల్లోకి వచ్చేసాయి ఆల్రెడీ. అందువల్ల ఆల్రెడీ అది కూడా ఆ ట్రంప్ టారిఫ్ అనేటువంటి ఆయుధం కూడా పనిచేయలేదు, భారతదేశం మీద పనిచేయలేదు,
పుతిన్ మీద కూడా పనిచేయదు. మరి ఇప్పుడు ఏమి కొత్తగా ఏమి ఆయుధాన్ని ప్రయోగిస్తాడనేది చూడాలి. అయితే చర్చలు సఫలమైతే ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపానంటాడు, క్రెడిట్ తీసుకుంటాడు అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? అటువంటి అవకాశమే కనపట్లేదు కాదు. ఎందుకంటే తాను వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి 24 గంటల్లోనే ఆ పని చేస్తానని చెప్పాడు. ఇప్పుడు 200 రోజులు కావస్తా ఉంది. జనవరి 20న అధికారాన్ని స్వీకరించాడు. మరి ఆ విధంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కదా. ఇంకా కాల్పుల విరమణ ఎక్కడ, లేకపోతే ఇంకోటి ఎక్కడ అనేటువంటి సమస్య. గతంలో ఎక్కడైతే పీఠముడి పడి ఉందో అదే పీఠముడి ఇప్పటికీ కొనసాగుతా ఉంది. మరి రేపు మళ్ళీ ఏం చేస్తారు, ఏమిటి, ఎవరు తగ్గుతారు, ఎవరు తగ్గితే వాళ్ళు రాజకీయంగా ఆయా దేశాల్లో వాళ్ళు కథం. ఒకవేళ 3.5 సంవత్సరాల తర్వాత పుతిన్ తన వైఖరి నుంచి వెనక్కిపోయేట్లయితే రష్యన్లు పుతిన్ మీద తిరుగుబాటు చేస్తారు. అలా కాకుండా పుతిన్ షరతుల మీద ఒప్పందం కుదుర్చుకొని కొంత భాగాన్ని గనక రష్యాకి లేదా రష్యా ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతంగా గనక అంగీకరించేట్లయితే జెలెన్స్కీ మీద తిరుగుబాటు చేస్తారు. జెలెన్స్కీకి మద్దతు ఇచ్చేటువంటి ఐరోపా దేశాల మీద కూడా జనం ఐరోపా దేశాల నాయకుల మీద కూడా జనం తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేసేటువంటి అవకాశం. అందువల్ల ఇప్పుడు అందరికీ కూడా ప్రాణ సంకటంగా ఈ సమస్య తయారైంది. సార్ మరి ఇప్పటికే భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్తున్నాడు కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? భారత్ పాక్ యుద్ధాన్ని ఆపటం, లేకపోతే భారత్ పాక్ సంబంధాల్లో అమెరికా వైఖరి అనేటువంటిది మన దేశానికి సంబంధించినటువంటిది లేదా పాకిస్తాన్ తో కూడినటువంటి వ్యవహారం. దీనికి ఉక్రెయిన్ సంక్షోభానికి లేదా ఉక్రెయిన్ పరిణామాలకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ట్రాక్ వేరు, ఆ ట్రాక్ వేరు. సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే భారత్ పాక్ యుద్ధాన్ని కూడా తానే ఆపానని బల్లగుద్ది చెప్తారేమో అని అనుకుంటున్నారు కదా సార్, అంతే అంటారా? అంటే చెప్పుకోవడానికి ఏముంది, ట్రంప్ అనేక విషయాలు చెప్పుకుంటూ ఉంటాడు. అనేక సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మన దేశ వాణిజ్య ఒప్పందం గురించి ఆల్రెడీ కుదిరింది, ఒప్పందం అయిపోయింది, రేపే సంతకాలు లేకపోతే ఎల్లుండి సంతకాలు అన్నట్టుగా మాట్లాడాడు. ఏమైంది? ఏం అవ్వలేదు కదా. ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉందన్నట్టుగా. ఆగస్టు 9వ తారీఖు అన్నారు, ఆగస్టు పోయింది. జూలై 9 అన్నారు, జూలై పోయింది. జూలై 31 అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఆగస్టు చెప్పారు, అది కూడా పోయింది. రేపు మళ్ళా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 9వ తారీఖున న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన సందర్భంగా ట్రంప్ను కలుస్తారు అనేటువంటిది చెప్తున్నారు. అందువల్ల ఇప్పటి వరకు వాణిజ్య ఒప్పందంలో ఏ విధమైనటువంటి సర్దుబాటు లేదా అవగాహన కుదరలేదు. మరి ఏం చేస్తాడు? అందుకని దీనికి దానికి రష్యా ఉక్రెయిన్ పరిణామాలకి, భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలకి లేదా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలకి ఇవన్నీ కూడా విడివిడిగానే చూడాలి. అయితే ట్రంప్ ఏంటంటే అన్నింటినీ కూడా కలగాపులగం చేసి మాట్లాడుతున్నాడు. దాంతో జనానికి కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. సార్ అలస్కాలో పుతిన్తో సమావేశమైన తర్వాత ట్రంప్ వేగంగా చర్యలు తీసుకున్నారు అంటున్నారు. దీనికి ఏమంటారు సార్? వేగంగా తీసుకున్న చర్యలు అంటే ఏమిటి? ఒక జెలెన్స్కీతో మాట్లాడాలి, జెలెన్స్కీ నువ్వు రా, వాషింగ్టన్ రా, నువ్వు మాట్లాడాలి అని తప్ప అంతకు మించి ఎందుకు అంటే ఇప్పటికే ఐరోపా దేశాలు ఒకటి స్పష్టం చేశాయి, మా ప్రమేయం లేకుండా లేదా మా భాగస్వామ్యం లేకుండా లేదా జెలెన్స్కీ భాగస్వామ్యం లేకుండా మీరు పుతిన్ తోటి ఏ విధమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వీల్లేదు అనేటువంటి షరతుని ఐరోపా దేశాలు పెట్టాయి. మరి ఐరోపా దేశాలతోటి చర్చించకుండా జెలెన్స్కీతో చర్చించి జెలెన్స్కీని తీసుకెళ్లి పుతిన్ తోటి సమావేశపరిచి ఒప్పందం కుదుర్చుకునేట్లయితే, ఏ కారణంతో అయినా ఒకవేళ కుదుర్చుకునేట్లయితే ఐరోపా దేశాలు అంగీకరిస్తాయా? ఐరోపా దేశాలు అంగీకరించినప్పుడు అమెరికా ఐరోపా దేశాల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఐరోపాలో అమెరికాకి స్థానం ఎక్కడ ఉంటుంది? అటువంటి పరిస్థితిని అమెరికా
కోరుకుంటుందా? ఐరోపా తన చేతి నుండి పోవడాన్ని కోరుకుంటుందా అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచ రాజకీయాల్లో ఆ విధమైనటువంటి చర్యలకు అమెరికా పాల్పడేటువంటి అవకాశమే లేదు. అందువలన ఇది ఒక పీఠముడి. సార్, శాంతి కోసమే కృషి చేస్తామని స్పష్టం చేసింది కదా సార్ ఉక్రెయిన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఉక్రెయిన్ కి శాంతి అవసరం. ఎందుకంటే ఉక్రెయిన్ అనేటువంటిది రష్యా యొక్క బలమైనటువంటి ఒక మిలిటరీ శక్తి ముందు ఉక్రెయిన్ నిలబడలేదు. అది 3.5 సంవత్సరాల్లో అది మనకి స్పష్టమైంది. ఉక్రెయిన్ కూడా అర్థమైంది. రోజు రోజుకి ఒక గ్రామాన్నో లేకపోతే ఒక చిన్న పట్టణాన్నో లేదా ఒక ప్రాంతాన్నో తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ 3.5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు రష్యా దాదాపు 25% భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. రెండోది, పశ్చిమ దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలన్నింటినీ వినియోగిస్తున్నప్పటికీ రష్యా దగ్గర కూడా ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగం లేకుండా పోతా ఉంది. ఎక్కడ నిలిచేటువంటి ప్రతిఘటించేటువంటి పరిస్థితి ఉక్రెయిన్ సేనలకు లేదు. ఎంతసేపటికి దాడుల నుంచి కాపాడుకోవటం, ఒక అడుగు వెనక్కి తగ్గడం తప్ప ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. అందువలన ఉక్రెయిన్ ఎంతకాలం ఈ విధమైనటువంటి ప్రతిఘటన కొనసాగిస్తుంది అనేది ఉక్రెయిన్ ముందున్నటువంటి పెద్ద సమస్య. డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి చర్చలు మళ్ళా కొనసాగుతాయి. ఆ చర్చలు కూడా ఒక ప్రహసనంగానే మూసేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో రష్యా కూడా దాడుల్ని కూడా అదే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఉంటుంది. ఎంతకాలం అనేటువంటిది మనం ఎవరు ఊహించి చెప్పలేము. సార్, 2 దేశాల మధ్య ట్రంప్ శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ముగిస్తే ఆ 2 దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఎన్నో దేశాలకు కూడా విముక్తి దొరుకుతుంది అంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? విముక్తి అనేది కాదు. ప్రపంచ దేశాలకి రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, లేదా రష్యాతో ప్రమేయం ఉన్నటువంటి రష్యాకి ఒక విధంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి చైనా కానీ, భారత్ కానీ, లేదా ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, వాటికి పశ్చిమ దేశాలకి ఉన్నటువంటి సంబంధాలు మళ్ళా సాధారణ స్థితికి వచ్చేట్లయితే ముఖ్యంగా లబ్ధి పొందేది ఐరోపా. ఎందుకు అంటే రష్యా నుంచి చౌకగా చమురుని, అదేవిధంగా గ్యాస్ ని గతంలో దిగుమతి చేసుకున్నదంతా కూడా ఐరోపాలో ఉన్నటువంటి తూర్పు ప్రాంత దేశాలు, అదేవిధంగా పశ్చిమ ఐరోపా కూడా గణనీయంగా లబ్ధి పొందింది. ఇప్పుడు ఆమె విధించినటువంటి ఆంక్షల కారణంగా అధిక ధరలకు ఐరోపాలో దేశాలన్నీ కూడా చమురుని లేదా ఇతర గ్యాస్ ఇటువంటి వాటిని, సహజ వాయువు ఇటువంటి వాటిని అధిక దేశాలకి ఇతర దేశాల నుంచి కొంటున్నాయి. అందువల్ల ఈ యుద్ధం ఆగిపోతే లేదా ఈ సంక్షోభానికి ఒక పరిష్కారం దొరికితే ముందుగా లబ్ధి పొందేది ఐరోపా దేశాలే అనేది మనకి స్పష్టం. అందుకని అవసరం వాటికి కూడా ఎక్కువగా ఉంది. ఆ రీత్యా అవి కూడా ఒక చొరవ తీసుకొని ఒక సానుకూలమైనటువంటిది లేకపోయేట్లయితే రష్యాకి ఒక హామీ ఇచ్చే విధంగా రష్యా సార్వభౌమత్వానికి లేదా రష్యా మీద ఏ విధమైనటువంటి దాడులకి వీలు లేకుండా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఐరోపా దేశాలే చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి చొరవ చూపుతాయా లేదా అనేటువంటిది ఇవాళ $1 బిలియన్ ప్రశ్న. సార్, ఇప్పుడు గత 3 ఏళ్లుగా సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు కదా సార్. దీని మీద ఏమంటారు? ప్రాణ నష్టం ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ దాడుల్లో జరుగుతున్న మాదిరి ప్రాణ నష్టం అయితే జరుగుతున్నట్టు మనకి ఎలాంటి వార్తలు కానీ నిర్ధారణలు కానీ లేవు. అయితే ప్రాణ నష్టం లేదా అంటే రెండు వైపులా ప్రాణ నష్టం ఉన్నమాట వాస్తవం. అటు రష్యన్ సైనికులు కూడా చాలా మంది మరణించారు, అదేవిధంగా ఉక్రెయిన్ సైనికులు కావచ్చు లేదా పౌరులు కావచ్చు కూడా మరణించారు. అందువలన 2 దేశాలకి ఈ యుద్ధం ముగించడం అవసరమే, రష్యాకి కూడా అవసరమే. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాల్లో దానికి ఆర్థికంగా తలెత్తినటువంటి సమస్యలు కూడా చిన్నవేమీ కాదు. అందువలన అది కూడా ఎంతకాలం మొత్తం తన యొక్క ఆర్థిక వనరులన్నింటినీ యుద్ధానికి కేటాయించేట్లయితే, దాని మీదనే ఖర్చు చేసేట్లయితే రష్యాలో కూడా తిరుగుబాటు వస్తుంది పుతిన్ మీద. ఎందుకు ఈ యుద్ధం ఇంతకాలం
అనేటువంటి ప్రశ్న వాళ్ళకి కూడా వస్తుంది. అందుకని పుతిన్కి ఇబ్బందే, అంతకంటే ఎక్కువ ఇబ్బంది ఐరోపా దేశాలకి, ఐరోపా దేశాల మద్దతు పొందుతున్నటువంటి ఉక్రెయిన్కి. వీటన్నింటికి అసలు కారకులైనటువంటి అమెరికాకి పెద్ద ఇబ్బంది ఉందనేది మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గత 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ 2 దేశాలు చేస్తున్న యుద్ధం మిగిలించిన విషాదం అంతా ఇంతా కాదు. ఈ యుద్ధం ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై పూర్తిగా చిన్నాభిన్నం అయిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో 2 దేశాల అధ్యక్షులు కొంతవరకు రియలైజ్ అయినట్లు కనిపిస్తోంది. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. అంతేకాదు 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పొచ్చు. నయానో భయానో 2 దేశాలను శాంతి చర్చలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ఓసారి డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఆ సందర్భంలో ఇద్దరి మధ్య శాంతి చర్చలు కొనసాగలేదు. ట్రంప్ విధించిన షరతులకు ఏమాత్రం లొంగని జెలెన్స్కీ చర్చలు ఇంకా స్టార్ట్ అయ్యేలా లేదో ట్రంప్ తన షరతుల చిట్టాను జెలెన్స్కీ ముందు పెట్టారు. దాంతో చిరెత్తుకొచ్చిన జెలెన్స్కీ మీడియా సమావేశంలోనే లేచి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ట్రంప్తో పాటు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు, ప్రపంచ దేశాలు షాక్కు గురయ్యాయి. 2 దేశాల మధ్య చర్చలు జరిపి ప్రపంచ శాంతికి పాటుపడాలని భావించిన ట్రంప్కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మరోసారి 2 దేశాలతో భేటీ అయ్యి యుద్ధాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలని భావించిన ట్రంప్ కూడా షాక్కు గురయ్యారు. ఇక పట్టువీడని విక్రమార్కుడిలా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను కుదిర్చి యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2 దేశాలపై టారిఫ్ సుంకాలను బూచీగా చూపి 2 దేశాలను ట్రంప్ తన దారికి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రష్యాపై టారిఫ్ వార్తో తీవ్ర ఒత్తిడికి గురిచేసి తన దారికి తెచ్చుకున్నారు. ఇందులో భాగంగా రష్యాపై టారిఫ్ భయాన్ని సృష్టించారు. రష్యా నుండి చమురును భారత్ కొనకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు. దాంతో పుతిన్ ట్రంప్కి దారికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలస్కాలో ట్రంప్తో పుతిన్ భేటీ అయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక రష్యా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ట్రంప్లో జరిగిన సమావేశంలో చర్చలు ముందుకు సాగినప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. చర్చల అనంతరం పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై ఇరు నేతల మధ్య ఒక అవగాహన కుదిరిందని పేర్కొన్నారు.
దీంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు ఒక్కసారిగా వేగవంతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికాలోని అలాస్కాలో చర్చలు జరిపిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చర్యలు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఆయన శనివారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. దీంతో ఆగస్టు 18న వాషింగ్టన్లో వ్యక్తిగతంగా సమావేశం కావాలని జెలెన్స్కీని ఆహ్వానించారు. ఈ భేటీలో యుద్ధ నివారణ, హింసకు ముగింపు పలికే అంశంపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ విషయాన్ని జెలెన్స్కీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సుదీర్ఘంగా ఫలప్రదంగా చర్చలు జరపానని, శాంతిని నెలకొల్పేందుకు గరిష్ట స్థాయిలో కృషి చేయడాన్ని ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని పునర్గతించారు. పుతిన్తో ట్రంప్ జరిపిన సమావేశం చర్చకు వచ్చిన ప్రధాన అంశాలను ట్రంప్ తనకు వివరించారని జెలెన్స్కీ తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా సానుకూల ప్రభావం చూపడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు జెలెన్స్కీ స్పష్టం చేశారు. కీలకమైన సమస్యలను నేతల స్థాయిలో చర్చించడం ద్వారానే పరిష్కరించగలుగుతామని, అందుకు ఈ ఫార్మాట్ సరైనది అని ఉక్రెయిన్ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ అయి అన్ని వివరాలపై చర్చిస్తానని, ఈ ఆహ్వానానికి తాను కృతజ్ఞతుడనని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.